మరి ఈ దినమున మనము 46వ కీర్తన ధ్యానం చేసుకుందాం. చదవండమ్మా. కావున భూమి మార్పు నొందినాను, నడి సముద్రములలో పర్వతములు దురిగాను, వాటి జలములు ఘోషించుతూ ములుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణములు, సర్వోన్నతిని అందరికి పరిశుద్ధ స్థలమును సంతోషపరుస్తున్నది. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి శరణం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తున్నారు. జనములు ఘోషిస్తున్నది, రాజ్యాలు కలుగుతున్నది. ఆయన తన సంకల్పం వినిపించగా భూమి తరిగిపోతున్నది. సైన్యంలో కలిపే ఎక్కువ మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడండి. ఆయనే భూమి మీద నాశనములు కలిగేవాడు. ఆయనే భూమి దిగంతముల వరకు యుద్ధములు మానేవాడు. ఇల్లు తెచ్చువాడును పద్యము తెగవరకు వాడును ఆయనే. యుద్ధ రకమైన అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే. ఊరకుండి నేనే దేవుడని తెలుసుకున్నాను. అన్ని జనులలో నేను మహోన్నతులను, భూమి మీద నేను మహోన్నతులను. సైన్యము కలిపే ఎక్కువ మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. చదవబడిన లేఖన భాగాన్ని గమనిస్తే కనుక దేవుడు మనకు తోడై ఉండగా ఆయన ఏ రీతిగా ఏ విధానాన్ని ఆయన చేయగలడు అనేటటువంటి విషయాలని మరి పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం. చూడండమ్మా, కీర్తనాకారుడు వ్రాసినటువంటి విధానం ఏమై ఉన్నదో చూడండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. అర్థమైందా? ఆపత్కాలము అంటే ఎప్పుడమ్మా ఆపత్కాలము? ఎవరికైనా తెలుసా? సహజంగా ఆపత్కాలం ఎప్పుడై ఉంటుందో తెలియదు. కనుక అంటే అన్ని వేళలా కూడా మనము దేవుని కొరకు, ఆయన సహాయం కొరకు ఎదురు చూసే వారమై ఉంటే కనుక ఆయన మనకు ఆశ్రయ దుర్గమై ఉంటాడనమాట. సో అలాంటి పరిస్థితిని కలిగినటువంటి వారు, అంటే దేవుడే తనకు ఆశ్రయ దుర్గమై ఉన్నటువంటి ఏ నరుడైనా కూడా ఆపదల్లో పడతాడా? చిక్కుకుంటాడా? చిక్కుకోడు. ఎందుకంటే ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. అర్థమవుతుందా? మన కష్టాలు ఎవరి కష్టం వారిదేనమ్మా. ఎందుకంటే ఒకరిని దూరంగా చూసి నీ కష్టం చాలా చిన్నది అంటానికి లేదు, అలాగే మరొకరిని దగ్గరగా చూసి నీ కష్టం చాలా పెద్దది అంటానికి కూడా లేదు. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా ఎవరి కష్టం వారికి అది భారమైనదే. అయితే ఈ భారము మన ప్రక్కన ఉన్నటువంటి వారు తీయలేరు, కానీ ఆ భారమును తీసేది కేవలం దేవుడు మాత్రమే. అయితే ఆ దేవుడు మన భారాన్ని తీసివేయాలంటే కనుక మనం ఎలా ఉండాలమ్మా? ఆపత్కాలముల్లో ఆయన్ను నమ్ముకునేవారుగా ఉండాలి. అంటే ఇక్కడ ఆపత్కాలము అంటే ప్రత్యేకంగా ఏమీ లేదు. మరలా అర్థమవుతుందా? సదాకాలము నువ్వు దేవునితో జీవించుట అనేది అనివార్యమై ఉన్నది. నీవు ఎప్పుడైతే దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటావో అది నీకు ఆపదలు తెచ్చిపెట్టేటటువంటి విధానం అవుతూ ఉన్నది. ఎందుకంటే మన బిడ్డలు మనకు తోడుగా ఉన్నంత వరకు కూడా ఏ కష్టము బిడ్డలకు తెలియకుండా పెంచుతాం. అవునా కదా? తండ్రి బయట ఎన్ని అప్పులు చేసినా కూడా ఆ అప్పులు బిడ్డలకు తెలుస్తాయమ్మా? తెలియదు. ఎందుకంటే వారి ఎదుగుదల కోసం ఉపయోగిస్తాడు. అలాగే తల్లి ఇంట్లో పిల్లలకి పెట్టడానికి ఏమి ఉన్నాయి లేవని చూసి తల్లి కడుపు మార్చుకొనైనా సరే పిల్లలకి ఆహారాన్ని ఏర్పాటు చేస్తుంది. అంటే వారికి కలిగి ఉన్న కష్టాన్ని వారు ఎలాగైతే తమ బిడ్డలకు తెలియకుండా ఉంచుతారో ఆ రీతిగానే దేవుడిని కనుక మనం నమ్ముకొని ఉంటే కనుక ఏ ఆపద మన యొక్క చెంతకు రాకుండా దేవుడే సమస్తమును మన నుండి దూరపరిచే విధంగా ఉంటూ ఉంటాడు. కాబట్టి ఆపత్కాలముల్లో ఆయన నమ్ముకోదగినటువంటి సహాయకుడు. ఆ ఆపత్కాలం ఏదో మనకు తెలియదు కనుక సదాకాలము మనం ఆయన్ని నమ్ముకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది, గమనించాలి. కావున భూమి మార్పు నొందినను, నడి సంద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. భూమి మార్పు నొందిను,
దగ్గర దగ్గర 5 ఏళ్ల క్రితం భూమి మార్పు నొందింది తెలుసా. అనునిత్యము భూ ఉపరితలము నూతనపరచబడుతూ ఉన్నది. ఓకే, కానీ 2020 సంవత్సరంలో కరోనా వచ్చినప్పుడు ఒకరోజు అనౌన్స్ చేశారు, ఈరోజు పలానా టైం నుంచి పలానా టైం వరకు, అంటే ఉదయం వరకు ఎవ్వరు కూడా ఇంట్లోంచి బయటకు రావద్దు. ఎందుకు? కరోనా అనేటటువంటి ఆ వైరస్ గాలిలో ఉండి మీరు ఎవ్వరు బయటికి రావద్దు, అది గాలిలోంచి కింద పడిపోయి ఏమైపోద్ది, తెల్లారేసరికి దానికి జీవం కొద్ది గంటలో నిమిషాలు కాబట్టి తెల్లారేసరికి అది చనిపోతే తర్వాత మీరు శుభ్రంగా చక్కగా తిరగచ్చు అని చెప్పారు. అయితే ఈ కరోనా ఉందే, అంటే ఆ వైరస్ అనేది భూమి మీద పడింది. ఓకేనా, భూమి మీద పడింది అనుకుందాం. మరి అప్పుడు భూమి మార్పు నొందినట్ట. సహజంగా భూమి మీద ఏముంది? మట్టి ఉంటుంది ఏమో. ఇప్పుడు ఆ మట్టికి పైన ఏం ఆవరించింది? ఒక వైరస్ ఆవరించింది. అంటే భూమి ఏమైంది? మార్పు నొందింది. మార్పు నొందినను. గమనించండి, నడి సంద్రములలో పర్వతములు మునిగినను, అలాగే వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఎందుకు భయపడము? అమ్మా? దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి. అర్థమైందా? నీకు ఎలాంటి అంటే ఇబ్బందికరమైనటువంటి వ్యాధి నీకు వచ్చినా కూడా దాన్ని నువ్వు ఎలా భావించాలంటే సర్వసాధారణంగా వచ్చేదేగా భావించాలి. అప్పుడే నువ్వు ధైర్యంగా దాంతో పోరాడగలుగుతావు. అలా కాకుండా తలనొప్పికే భయపడ్డామనుకోండి, కడుపు నొప్పికే భయపడ్డామనుకోండి, అది మనల్ని ఏం చేస్తుంది? ఏలుతుంది. అర్థమైందా? కాబట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి మనము ఎటువంటి విధానాలకి భయపడకుండా మనం ధైర్యం కలిగి ముందుకు సాగిపోయేవారుగా ఉంటూ ఉండాలి. అలాగున మనం ఉంటే కనుక ఎప్పుడు మనము దేవునిలో ఎదిగే బిడ్డలుగా ఉంటూ ఉంటాం. గమనించాలి. ఎందుకంటే అంటే ఇక్కడ విపత్తుని మనం చూడాలి. అంటే భూమి మార్పు నొందిన, నడి సంద్రములలో పర్వతములు మునిగిన, వాటి జలములు ఘోషించు నురుగులు కట్టిన, ఆ పొంగునకు పర్వతములు కదిలినా కూడా ఇవన్నీ కూడా ఎలా చూడాలి? విపత్తుగా. లైక్ సునామీ, లేకపోతే భూకంపాలు, లేకపోతే కరోనా వైరస్లు, ఇలాంటివి ఏర్పడి ఇబ్బంది పెడుతున్నా కూడా మనము భయపడకుండా ఉండేవారుగా ఉండాలి. ఎందుకంటే అది సర్వమానవాళికి ఆపత్కాలమే ఆ సమయము. కానీ దేవుడు తన పక్షాన ఉన్నటువంటి ఆ నరునికి అది ఆపత్కాలం అవుతుందా? అవుతుందమ్మా? అవ్వదు. ఎందుకంటే ఆ యొక్క వ్యాధి వస్తే మాత్రమేంటి? ఆ వ్యాధి వలన ఆ నరునికి ఎలాంటి ప్రభావము కలగకుండా దేవుడు చూసుకుంటాడు. కాబట్టి గమనించాలి. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలములను సంతోషపరుచుచున్నవి. ఒక నది అంటే ఎలా ఉంటుందమ్మా? నది అంటే ఎలా ఉంటుంది? చెరువు వేరు, నది వేరు. అవునా? చెరువు అంటే ఎలా ఉంటుంది? ఒక చోటే ఉంటుంది. నది అంటే ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఒక ప్రవహించేటటువంటి ఒక నది కలదు, దాని కాలువలు ఆ నదికి, ప్రతి నదికి కూడా ఏమంటారంటే సపరేట్గా వెళ్ళిపోతుంటాయి కదా, పాయలు అంటారా, వాగులు. వాగులు అంటే అలాంటివి ఏమైతే ఉన్నాయో వాటిని చిన్న చిన్న కాలువల్ని పిల్ల కాలువలు అంటుంటారు. నదికి ఉండేటటువంటి పాయలుగా చీలినటువంటివి. అలాంటి కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచు ఉన్నవి. అంటే ఏం చేస్తున్నాయి అవి? సంతోషపరిచేది. ఎలా జరుగుతుంది సంతోషము? ఏమ్మా, ఇప్పుడు మనం ఒక మంచి సువాసన వచ్చే నది ప్రవహిస్తుంది అనుకోండి ఒక చోట, అక్కడ జనాలు ఎక్కువ ఉంటారా ఉండరా? అలాగే దుర్గంధంగా ఉండేటటువంటి ఒక నది ప్రవహిస్తూ ఉంది, అక్కడ మనుషులు ఉంటారా? దుర్గంధం దగ్గర ఉంటారా మనుషులు? ఉండరు. అలాగే ఒక నది తీయటి నీటిని కలిగి ఉన్నది, ఆ నదిలోని నీటిని తాగుతారా? లేకపోతే ఒక నది మురికి గుచ్చుకుంటే కొంచెం దూరం మురికి నీటితో నిండి ఉన్నది, ఆ నదిలో నీరు తాగుతారా? ఎలా తాగుతారు? ఎక్కడుంటారు? ఏదైతే శ్రేష్టమైనది ఉంటుందో, ఏదైతే పరిశుద్ధంగా ఉంటుందో, ఏదైతే శోభస్కరంగా ఉంటుందో, శోభస్కరంగా ఏదైతే ఉంటుందో అక్కడ ఉంటారంటే అందంగాను, ఆహ్లాదంగాను, చక్కగాను,
ఉండేటటువంటి ఏదైతే ఉంటుందో ఆ చోట మనుషులు ఉంటారు. అయితే ఇక్కడ ఒక నది కలదు, దాని కాలువలు అంటే ఆ నది నుండి పారేటటువంటి ఆ పిల్ల కాలువలు ఏదైతే పాయలుగా విభజించబడుతూ ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేస్తూ ఉన్నాయమ్మా, సర్వోన్నతుని యొక్క మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నా, అంటే అవి వెళ్ళి శుభ్రపరుస్తూ అలాగా వస్తూ ఉండేటటువంటి ఆ యొక్క ప్రక్రియ అంతా కూడా ఎలా ఉంటుందమ్మా, సంతోషంగా ఉంటుంది. మరి నీవు ఆ రీతిగా నీ యొక్క హృదయశుద్ధి కలిగి దేవుని యొక్క పరిశుద్ధ స్థలమును సంతోషపరిచేటటువంటి విధానమైనటువంటి మారు మనస్సును కలిగి ఉండాలా లేదా? ఏమా, ఎందుకంటే 99 మంది నీతిమంతులకు అవసరం లేని మారు మనసు విషయం కన్నా కూడా ఒక పాపి పొందినటువంటి మారు మనస్సు, ఆ యొక్క మారు మనస్సు విషయం పరలోక రాజ్యంలో ఎలా ఉంటుందమ్మా, సంతోషమును అధికము చేస్తూ ఉంది. కాబట్టి ఆ రీతిగా మనము మారు మనస్సు అనేటటువంటిది పొందవలసిన వారుగా ఉంటూ ఉండాలి, గమనించాలి. ఎందుకంటే ఒక నదిలో ప్రవహించే నీరు, ఈరోజు ప్రవహించిన నీరు రేపు ఇక్కడే ఉండదు. ఉంటుందా? ఉండదు. ఈ రోజు కూడా కాదు, ఈ క్షణమున, ఇప్పుడు మనం చెప్తూ ఉండగా ఈ క్షణమున ఒక సర్టన్ పాయింట్ దగ్గర నుంచి ప్రవహించిన నీరు అది మరలా ఆడ ఉండదు. ఎందుకని? వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇప్పుడు అవి వెళ్ళిపోతూ ఉండగా అక్కడ శుభ్రపరుస్తూ ఉంటుందా, లేకపోతే అపరిశుభ్రంగా ఉంటుందా? ఇప్పుడు మనం ఇక్కడ కొంత మట్టి పోసామమ్మా, ఓకేనా, మట్టి పోసాం, ఇంకో చోట నుంచి ఒక పైపుని పెట్టాం, వాటర్ ఫోర్స్. ఈ వాటర్ ఏం చేస్తుంది, ఆ మట్టి మీద నుంచి ప్రవహిస్తూ వెళ్తూ ఉంది. అది వెళ్ళే క్రమంలో ఏం చేస్తుంది, ఆ మట్టిని తీసుకువెళ్ళిపోతుందా? ఆ మట్టిని తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఆ మట్టి అంతా అక్కడి నుంచి వెళ్ళిపోయాక అంతకుముందు మట్టిని ఎక్కడైతే పెట్టి ఉన్నామో ఇప్పుడు ఆ ప్రదేశము ఏమై ఉన్నది, శుభ్రపరచబడిందా లేదా? అవునా కదా? ఆ రీతిగా దేవుని యొక్క మందిరమును, ఆ యొక్క పరిశుద్ధ స్థలమును సంతోషపరుస్తూ ఉన్నది. ఎలా అంటే తనకు తానుగా శుద్ధీకరించుకుంటూ, తనకు తానుగా పరిశుద్ధపరుచుకుంటూ ఆ యొక్క నదీ ప్రవాహం ఎలా ఉంది, దేవుని యొక్క మందిరాన్ని సంతోషపెట్టే విధంగా ఉన్నదనమాట. కనుక గమనించాలి, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. అంటే దేవుడు ఒక పట్టణంలో ఉండి ఉండగా ఆ యొక్క పట్టణానికి ఏం లేదమ్మా, చలనం లేదు. సహజంగా ఏ పట్టణానికైనా చలనం ఉండదు కదా, ఉంటుందా? అంటే పట్టణం అక్కడే ఉంటుంది. మరి దేవుడు ఏం చేస్తున్నాడు, అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచు ఉన్నాడు. ఏ విధంగా సహాయం చేస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు మనం ఒంగోలు పట్టణంలో ఉన్నాం, ఈ పట్టణానికి చలనం లేదు. ఉందా చలనం? ఈరోజు ఇక్కడ ఉన్న పట్టణం రేపు హైదరాబాద్ పక్కకి వెళ్ళుద్దా? వెళ్ళగా ఏడే ఉంటుందిగా. మరి అరుణోదయాన్ని దేవుడు మన పట్టణానికి సహాయం చేస్తున్నాడు. ఏ రీతిగా, ఏ విధంగా చేస్తున్నాడు అనుకోవచ్చు మనం. అరుణోదయాన భూమిని మొదటగా తాకేది ఏంటమ్మా, సూర్యరశ్మే కదా. ఇప్పుడు ఆ సూర్యరశ్మి ఏం చేస్తుంది, తెల్లవారుజామున వచ్చేటటువంటి, అంటే పొద్దు వచ్చేటటువంటి సూర్యరశ్మిలో ఏ విటమిన్స్ ఉంటాయి? అవునా, డాక్టర్స్ అంటారు ఎవరన్నా విటమిన్ డి గనక డెఫిషియన్సీ ఉన్నటువంటి పేషెంట్స్ని ఏం చెప్తారు, ఉదయాన్నే ఎండలో కొద్దిసేపు అటు ఇటు తిరగండి, ఈవినింగ్ తిరగండి అంటారు కదా. అంటే ఒక నరునికి అవసరమైనటువంటి విటమిన్ దయచేసే విధానముతోను, అలాగే నరునికి అవసరమైన ఆహార పదార్థాలు తయారు చేయాలి అంటే కనుక ఆ యొక్క మొక్కల్లో జరగాల్సినటువంటి కిరణజన్య సంయోగ క్రియ అంటే ఏంటిదమ్మా, ప్రక్రియ. ఓకేనా? ఆ ప్రక్రియ జరగాలి అంటే అక్కడ ఏముండాలి, సూర్యరశ్మి ఉండాలి. అంటే ఆ ఎండ వాటి మీద పడాలన్నమాట. అందుకే చూడండి, మనము నీడలో ఉండే మొక్కల్ని కనుక ఎండలో పెడితే ఏమైపోతాయి, నీడలో పెరగాల్సిన మొక్కలు వాడిపోతాయా లేదా? అవి నీడలోనే ఉండాలి. అంటే ఇండోర్ ప్లాంట్స్ అంటారు. ఇండోర్ ప్లాంట్స్ని తీసుకెళ్ళిపోయి బయట ఉంచితే ఏమైపోతాయి, చనిపోతాయి. అంటే దానికి తగిన మొత్తంలోనే వేడి కావాలి. అలాగే అవుట్డోర్ ప్లాంట్స్ ఉంటాయి, వాటిని తీసుకొచ్చి ఇండోర్లో పెడితే వాటికి సరైన పోషణ ఉంటుందా? ఉండదు. ఆ రీతిగానే దేవుడు అరుణోదయాన్ని ఈ యొక్క లోకానికి సహాయము చేయించి ఉన్నాడు. ఏ రీతిగా అంటే సూర్యరశ్మితోను
ఆయన యొక్క నూతనమైనటువంటి అనుదినము కూడా అనునిత్యము కూడా భూ ఉపరితలాన్ని దేవుడు నూతన పరుచున్న విధానముతో. అర్థమైందా? కాబట్టి దేవుడు ఆ రీతిగా సహాయము చేయించు ఉన్నాడు. అయితే చూడమ్మా, జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచున్నది. మరి మనం చూస్తే గనక జనములు ఘోషించున్నవి, రాజ్యములు కదులుచున్నవి. రాజ్యాలు కదులుతాయా? కదలవా? రాజ్యాలు కదులుతాయా? కదలవా? నేను ఎవరేం చెప్పట్లా? కదులుతాయా? కదలవా? ఏదో ఒకటి తల అడ్డం కన్నా నిలువుగా అన్నా కదలవా? కదులుతాయా? సరే, ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యం ఉంది. ఎక్కడ స్టార్ట్ అయింది? అది బ్రిటన్లో స్టార్ట్ అయింది. ఓకేనా? ఎక్కడ దాకా కదిలింది? మన ఇండియాని పరిపాలించిందా? అంటే రాజ్యములు ఏమవుతాయి? కదులుచూ ఉన్నవి. పరిశుద్ధ గ్రంథంలోనే కదులుతూ ఉన్నాయి అంటే ఇక కదలకుండా ఎలా ఉంటాయి? అవునా కదా? అంటే దేవుడి చేత లిఖించబడినటువంటి పరిశుద్ధ గ్రంథములో జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. అంటే రాజ్యం ఏమవుతుంది? వ్యాపిస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి మరలా బ్రిటిష్ పరిపాలన, ఆ రాజ్యం మరలా వెనక్కి వెళ్ళిపోయింది కదా. అంటే ఇక్కడ దాకా వచ్చింది, మరలా వెనుదిరిగి వెళ్ళిపోయింది, అంటే కదిలిపోయింది. ఆ రీతిగానే ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. కరిగిపోవటం అంటే భూమి కుచించుకుపోతుందని కాదు అర్థం. అర్థమైందా? అంటే భూ ఉపరితలం ఏమైపోతుందని తగ్గిపోతూ ఉంది అని అర్థం. అర్థమైందమ్మా? సో ఇది ఎలా జరుగుతుంది? జనములు ఘోషించుచున్నవి. జనములు అనగా ఎవరు? జీవిస్తున్నటువంటి సమస్త మానవాళి ఘోషించుచూ ఉన్నారు. దేంతో? వారి కష్టాలు, వారి బాధలు, ఈ సమస్తముతో వారు ఏం చేస్తున్నారు? ఘోషించుచూ ఉన్నారు. అలాగే రాజ్యాలు కదులుతున్నాయి. ఈ రోజు ఏడున్న రాజ్యం రేపు ఇంకో చోటకి వెళ్ళిపోయింది, అక్కడి నుంచి ఇంకో చోటకి. అలాగే అలెగ్జాండర్ రాజ్యం కావచ్చు, ఇంకొకరు. ఆ రాజ్యాలన్నీ కూడా ఇప్పుడు ఏమైనాయి? కనబడకుండా వెళ్ళిపోయినాయి, వారి వారి ప్రాంతాలకి వెళ్ళిపోయినాయి అనమాట. ఆ రీతిగానే ఏ విధంగా అయితే ముందుకు సాగి వెనక్కి వెళ్ళిపోయినాయో అలాగే భూమి కూడా దేవుని యొక్క కంఠధ్వని వినిపించగా కరిగిపోవచ్చున్నది. అర్థమైందా? సో అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మానవాళి యొక్క మనుగడ అనేటటువంటిది ఎంతో ముఖ్యమై ఉండగా మనము చేస్తున్నటువంటి సమస్త అతిక్రమాల వలన భూమి మీద ఉన్నటువంటి నరులు ఏమైపోతున్నారమ్మా? తగ్గిపోతూ వస్తున్నారు. అంటే ఇక్కడ వెంటనే మీరు అనొచ్చు, తగ్గిపోతున్నారు. ఎక్కడ తగ్గిపోతున్నారు? ఎంతమంది చనిపోతున్నారు? అంతమంది పుడుతున్నారు కదా. అవునా కదా? ఎంతమంది చనిపోతున్నారో అంతమంది పుడుతున్నారు. పుట్టినటువంటి వారు నూతనంగా మొలకెత్తినటువంటి మొక్కగా ఉన్నారు. అవునా? వారేంది? అభ్యసించవలసిన వారు, నేర్చుకోవలసిన వారు. కానీ గతించిన వారెవరు? అనుభవ జ్ఞానం కలిగిన వారు, ఈ లోకాన్ని చూసిన వారు, లోకములో మనకు ముందు తరాల నుంచి ఉన్నటువంటి వారు, బలమైనటువంటి ఆహారం గురించి తెలిసిన వారు, అనారోగ్యం అంటే ఎలా ఉంటుందో తెలిసిన వారు, ఆరోగ్యంగా ఎలా ఉండాలో తెలిసిన వారు. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ ఎట్లా అవుతున్నాయి? ఆహారం అనేటటువంటి దానికి పరిపూర్ణత లేనటువంటి ఆహారాన్ని తింటున్నారు కదా. అవునా కదా? ఇక రానున్న దినముల్లో చికెన్కి ఒక క్యాప్సిల్, మటన్కి ఒక క్యాప్సిల్, రైస్కి ఒక క్యాప్సిల్ వచ్చేటటువంటి రోజులు కూడా ఆసన్నమవుచు ఉన్నవి. ఎందుకని? మరి భూమి కరిగిపోవచ్చు ఉండగా ఎక్కడి నుంచి మొక్కలు నాటాలి? ఎక్కడి నుంచి వరి పండాలి? ఎక్కడి నుంచి లేకపోతే ఆహార ధాన్యాలు రావాలి? ఎలా వస్తాయి? వస్తాయా? రావు. అర్థమైందా? కాబట్టి మనం గమనించాలి, మన దేవుడు మనకు తోడై ఉంటే మన యొక్క ప్రతి విధానము కూడా అనుభవ జ్ఞానము కలిగినటువంటి దేవుని యొక్క స్వరములో నుంచి వచ్చేటటువంటి నడవడికను కలిగిన వారుగా మనము ఉంటూ ముందుకు సాగిపోయేవారుగా ఉంటాం. ఎందుకంటే ఈ భూమి కరిగిపోవచ్చున్నది అనేటటువంటి విధానం ఆపత్కాలం అయితే కనుక ఆ యొక్క ఆపత్కాలంలో నీకు సహాయం చేయుటకు దేవుడు ఎలా ఉన్నాడమ్మా? నమ్మదగిన వాడుగా ఉన్నాడు, నీకు ఆసీనుడై ఉన్నాడు. అర్థమవుతుందా? కనుక గమనించాలి. సైన్యములకు అధిపతగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు.
యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయువాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగ నరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. మరి సైన్యములకు అధిపతి యగు యెహోవా మనకు తోడై ఉండగా, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉండగా మనం భయపడాల్సిన అవసరం ఉందా? కంగారు పడాల్సిన అవసరం ఉందా? ఉందమ్మా? లేదు. ఎందుకంటే నీ దగ్గరికి ప్రమాదం వస్తూ ఉంది, అది నీకు కనబడుతుంది. కానీ అది నీకు ప్రమాదంగా ఎప్పుడు ఏర్పడుతుంది? నిన్ను తాకినప్పుడు ఏర్పడుతుంది. అవునా కదా? నిన్ను తాకపోతే ప్రమాదం అయిద్దా? అవుతుందమ్మా? అవ్వదు. ఇప్పుడు మనం అప్పుడప్పుడు యూట్యూబ్స్లో కనుక చూస్తుంటే ఒకళ్ళు పాపం రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒక లారీ పక్క నుంచి అట్లా వెళ్ళిపోయి ముందుకు వెళ్ళిపోయి దేన్నో గుద్దుకొని యాక్సిడెంట్ జరుగుతుంది. వీళ్ళకేం కాదు. అది అతనికి ప్రమాదమా? దాన్ని అంటారు త్రుటిలో తప్పిన ప్రమాదం అంటారు. అంటే అతనికి ప్రమాదం జరగలా, కానీ ప్రమాదం ఎవరికి జరిగింది? ఆ వెహికల్లో ఉన్నటువంటి వారికి ప్రమాదం జరిగింది. అవునా? అంటే ఆ ప్రమాదం నీ దరిదాపులకు రాకుండా నిన్ను రక్షించే దేవుడు నీ పక్షాన ఉంటే నువ్వెప్పుడు కూడా సంతోష సమాధానాలతో ఉంటావు. ఏదైనా సరే నీ కళ్ళకు కనపడింది ప్రమాదం కాదు. గమనించండి, నేను తాకి నిన్ను నష్టపరిచిందే నీకు ప్రమాదం. అర్థమైందా? ఎలా అంటే ఇప్పుడు ఇద్దరు నిలబడి ఉన్నారమ్మా రోడ్డు మీద. ఇద్దరు రోడ్డు మీద నిలబడ్డారు. దూరం నుంచి చూస్తూ ఉన్నారు. ఆ రోడ్డు చీలిక ఏర్పడి ఆ చీలిక వీళ్ళ దగ్గరకు వస్తూ ఉంది. వీళ్ళు అలాగే నిలబడి చూస్తూ ఉన్నారు. ఆ చీలిక ఏర్పడి దగ్గరకు వచ్చేసి వీళ్ళ పక్క నుంచి చీలిక వెళ్ళిపోయింది. అయితే ఆ చీలికలో ఒకళ్ళేమో లోపల పడిపోయారు, ఒకరు అలాగే నిలబడి ఉన్నారు. అతనికి ఏం కాల. వీరు ఇద్దరూ చూస్తున్నారు. ఇద్దరూ ప్రమాదాన్ని, అంటే ప్రమాదం అనేటటువంటి దాన్ని చూస్తున్నారు. ఇది ఎవరికి ప్రమాదం? నిజంగా ఎవరైతే అందులో పడ్డారో వారికే ప్రమాదం. అవునా? అవునా కదా? ఇప్పుడు పక్కన నిలబడ్డటువంటి అతనికి ప్రమాదమా? కాదు. అలాగే నీ కళ్ళకు కనపడేది ఏదైనా సరే నిన్ను భయపెట్టేదిగా ఉంటుంది. అంతే. నువ్వు ఎలా జాగ్రత్తగా ఉండాలో దేవుణ్ణి అడగాలి. అయ్యా, ఈ విపత్తు నుంచి తప్పించుకోవడానికి నేను ఏం చేయాలి అని దేవుణ్ణి అడగాలి. దేవునికి ప్రార్థించాలి. అప్పుడు దేవుడు చెప్తాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీవు భయపడకు. ఎందుకంటే నిన్ను రక్షించువాడను నేనే అని చెప్తాడు. అలా కాకుండా ఆ ప్రమాదం వస్తుంది అని భయపడిపోయి అమ్మో నేను తట్టుకోలేదని నువ్వే ఏమైనా చేసుకున్నావు అనుకో, నిజమైన ప్రమాదం ఏంటి? నీకు వస్తున్న విపత్తు నీ ప్రమాదం, నీ ఆలోచన ఏదై ఉంటుంది? నిజమైన ప్రమాదం ఆలోచనే కదా. కాబట్టి ఎప్పుడైనా సరే తొందరపాటు అనేది ఉండకూడదు. గమనించండి. అందుకనే దేవుడు చెప్తున్నాడు, యెహోవా చేసిన కార్యములను వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయువాడు. అంటే భూమి మీద కలిగేటటువంటి విపత్తులన్నీ కూడా ఆయన వల్లనే వస్తూ ఉన్నాయి. అనగా ఏ రీతిగా అయితే మన ఆదికాండ గ్రంథంలో కనుక దేవుడు నరుల్ని సృజించిన దానికి ఆయన హృదయమందు మనస్తాపాన్ని చెందాడో ఆ విధానం కారణమవుతూ ఉన్నదనమాట. కాబట్టి అలాగే ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. మరి దేవుడు ఎల్లవేళ్ళ నాశనమే చేసేవాడైతే యుద్ధాలు ఆపాల్సిన అవసరం దేవుడికి ఉందా? ఉందమ్మా? లేదు కదా. అంటే అక్కడ ఎవరైతే ఆ శిక్షకు పాత్రులై ఉన్నారో వారు ఆ శిక్షను అనుభవించ తప్పదు. సో అందు నిమిత్తము దేవుడు కలుగు చేసేటటువంటి ఆ యొక్క నానా విధములైనటువంటి దేవుని ఉగ్రత అనేటటువంటి విధానముగా మనం భావించాలి. అలాగే చూడమ్మా, విల్లు విరుచువాడును బల్లెమును తెగ నరుకువాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడును ఆయనే. అంటే సమస్తము కూడా దేవుడే చేయగలడు. కాబట్టి ఆ దేవుడు మన పక్షాన ఉంటే నాశనకరమైన ఏ తెగులు నీ గుడారాన్ని ఫస్ట్ సమీపించదు. సమీపిస్తుందా? సమీపించదు. నీకు విరోధముగా రూపింపబడినటువంటి ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. అర్థమైందా? నీకు
శత్రువులైనటువంటి వారి ఇంట నీకు భోజనమును దేవుడు ఏం చేస్తున్నామా? సిద్ధపరుస్తాడు. కాబట్టి ఇక్కడ మనం పై వచనంలో చదివితే ఆయనే భూమి మీద నాశనమును కలుగజేయు దేవుడు అని చదివితే దేవుని యొక్క కోపం ఎలాంటిది అనేది మనం గ్రహిస్తున్నాం. అయితే దేవుడు వివరించిన విధానంలో ఇక్కడ విల్లు విరుచువాడు, బల్లెము తెగనరుకువాడు, రథములను అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే అన్నటువంటి ఆ యొక్క విధానంలోనే నిన్ను సంరక్షించేవాడు ఆయనే, నీ పక్షాన నిలబడేవాడు ఆయనే, నీకై నీ శత్రువులతో వ్యాజ్యమాడువాడు ఆయనే, నీ కష్టాల్లో నుంచి నిన్ను లేవనెత్తి జారుతున్నటువంటి ఆ యొక్క నీ పాదములను స్థిరపరచువాడు ఆయనే. అర్థమైందా? కాబట్టి ఆయన మన పక్షాన ఉండగా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. అందుకే అంటూ ఉన్నారు, ఊరకుండుడి, నేనే దేవుడని తెలుసుకొనుడి, అన్యజనుల్లో నేను మహోన్నతుడగు వాడును, అలాగే భూమి మీద నేను మహోన్నతుడగు వాడను. ఆ రీతిగా నేను అవుతాను అంటున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి మనము కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే తొందరపడతాం. అన్యులైనటువంటి వారు మన స్నేహితులో, మన మిత్రులో, లేకపోతే మన బంధువులో కనుక హేతు అడిగితే వారికి మనకు వివాదం వచ్చేంతగా మనం మాట్లాడేస్తాం. వారు దేవుని దూషణ చేస్తే మనం కూడా తిరిగి వాళ్ళు నమ్ముకున్న విధానాల్ని దూషించేవారుగా ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడమ్మా? ఊరకుండుడి, నేనే దేవుడు అని తెలుసుకోండి. ఫస్ట్ ఏం చెప్తున్నాడు? అన్యజనుల్లో నేను మహోన్నతుడను అని వారు అనుకుంటారు అనే విధంగా నేను ఉంటా, అలాగే భూమి మీద నేను మహోన్నతుడను. అర్థమైందా? వారు నేను చేసే కార్యముల వల్ల వారు తెలుసుకుంటారు. కాబట్టి నీ ప్రయాస వల్ల తెలుసుకుంటారా? ఏమా, మన ప్రయాస వల్ల తెలుసుకుంటారా? చెప్పండి. మన ప్రయాస అనేది దేని వరకు, ఎంతవరకు ఉంటుంది? నీకు వానికి మధ్య వైరం ఏర్పరిచే వరకు ఉంటుంది. కానీ వారేదో మాట్లాడుతున్నారని చెప్పేసి మనం కూడా మాట్లాడితే ఉపయోగం ఉందా? లేదు. మనం మౌనంగా ఉంటే కనుక, ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు ఊరకుండుడి. దేవుడు ఊరకుండమన్నాక మనం మాట్లాడినా కూడా ఏమైంది? అక్కడ ఆజ్ఞ అతిక్రమం అవుతుంది. అర్థమైందా? కాబట్టి గమనించాలి. ఇంకా చూడమ్మా, సైన్యములకు అధిపతి యగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. కాబట్టి దిగులు చెందవద్దు, భయపడవద్దు, కంగారు పడవద్దు. ఎప్పుడు కూడా స్థిరంగా ఉండటానికి, ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండటానికి నీకు ఏమి అవసరమో వాటిని మాత్రమే యోచించి, అందు మాత్రమే ఆసక్తి ఉంచి, ఆ విషయాలందే మనసు ఉంచి దేవునిలో ఎదిగి ఫలించేవారుగా మనం ఉండాలని, ఆ రీతిగా మనం ఉండుటకై చాలిన జ్ఞానంతో దేవుడు మనల్ని నింపి నడిపించునుగాక. ఆమెన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించును.